ఫ్రెండ్స్, జానకమ్మ గారు చాలా అంటే చాలా గుర్తుగా రహస్యంగా దాచుకున్న తన చిన్న చేతి పర్సులో ఏం బయటపడింది, తన మనవరాలి విషయంలో ఏం జరగబోతుంది అనేది కనుక చూస్తే, జానకమ్మ గారు బయటకి ఎంతో ఆనందంగా హుషారుగా భలే కనిపిస్తారు. ఆమె చుట్టూ ఉన్న వాళ్ళని నవ్విస్తారు, ఆవిడ నవ్వుతారు, హ్యాపీగా ఆవిడ లైఫ్ని ఆవిడలాగానే బ్రతుకుతారు. కానీ జానకమ్మ గారి జీవితంలో చాలా విషాదాలు జరిగాయి. ముఖ్యంగా ఆవిడ భర్త చనిపోవటం, తర్వాత తన పెద్ద మనవరాలు చనిపోవటం, తర్వాత కొడుకు చనిపోవటం, ఇవన్నీ ఆవిడని మానసికంగా కృంగతీసేసాయి. ఎందుకంటే జానకమ్మ గారే ఇంటి పెద్ద. పెద్ద ముందు తన కన్న పిల్లలు, వాళ్ళ కన్న పిల్లలు చనిపోతే ఏ ఆడదానికి బాధ ఉంటుంది ఉండదు చెప్పండి. అయితే ఇక జానకమ్మ గారు ఎప్పుడూ కూడా చిన్న పుస్తకం ఒకటి మెయింటైన్ చేసేవారు. ఆవిడకి ఆ పుస్తకం అంటే చాలా ఇష్టం. ఎందుకనంటే ఆ పుస్తకంలోనే ఆవిడ పాటలు రాసుకునేవారు. అయితే హ్యాండ్ బ్యాగ్‌లో దొరికింది మాత్రం ఈ పుస్తకం కాదు. ఒక మధుర జ్ఞాపకం దొరికింది. ఆ జ్ఞాపకం చూసి తన మనవరాలు అప్సర కన్నీరు మున్నీరైంది. అయితే 2023లో వర్ష అంటే జానకమ్మ గారి పెద్ద మనవరాలు అగ్ని ప్రమాదంలో హఠాత్తుగా ప్రమాదవశాత్తు చనిపోయింది. అయితే జానకమ్మ గారి కొడుకు మురళీకృష్ణ, అలాగే కోడలు ఉమ కొన్నేళ్ల క్రిందటమే దూరమైపోయారు. అప్పటినుంచి మనవరాలిద్దరిలో పెద్ద మనవరాలు వర్ష చాలా అంటే చాలా క్లోజ్ అనమాట జానకమ్మ గారికి. తండ్రికి అంటే వాళ్ళ అమ్మతో పిల్లలు వెళ్ళిపోయినప్పటికీ కూడా తండ్రి, నానమ్మలతో చాలా సమయం గడిపేవారు వాళ్ళు. ఆ ఆ రిలేషన్ వాళ్ళ దగ్గరుంది. అయితే జానకమ్మ గారు చిన్నప్పుడు తన పెద్ద మనవరాలతో తీసుకున్న ఫోటో చాలా జ్ఞాపకంగా, ఎంతో నా నా లైఫ్ టైమ్‌కి నాకిష్టమైన ఫోటో అని చెప్పి ఆవిడ ఎనకాల రాసుకొని పర్సు లోపల ఒక జిప్పులో పెట్టుకున్నారు. అయితే జానకమ్మ గారు చనిపోయిన తర్వాత ఆవిడకి సంబంధించిన వస్తువులు చూస్తుంటే చిన్న మనవరాలికి దొరికిన ఫోటో అది. అయితే ఆ ఫోటోని చాలా జ్ఞాపకంగా ఆవిడ పెట్టుకున్నారు. ముఖ్యంగా తన భర్త ఫోటో, అలాగే కొడుకు ఫోటో, వీళ్ళందరికన్నా కూడా తన పెద్ద మనవరాలంటే తనకు చాలా ఇష్టం అన్న విషయం ఆ ఫోటో ద్వారా ఇంకాస్త బలంగా అందరూ నమ్మడం జరిగిందనమాట. అయితే మనసులో ఆవిడకి చాలా బాధ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏనాడు బయట పెట్టలేదు. ఎందుకంటే తన ఇంటి పెద్దగా తను బాధపడితే అందరూ బాధపడతారు, ఏడుస్తారని చెప్పేసి జానకమ్మ గారు అలాగే గోప్యంగా తన మనసులో ఉన్న బాధను అలాగే దిగమింగుకున్నారు. ఎప్పుడైనా సరే మనసు బాగోపోతే ఆ ఫోటో చూసుకుని ఎంతో ఎమోషనల్ అయిపోయేవారు. అది చూసి చిన్న మనవరాలు అలాగే కోడలు కూడా ఎమోషనల్ అయ్యారు. ఆవిడ సన్నిహితులు కూడా ఆ ఫోటో గురించి చాలా కథలు చెప్పారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి